సమాజం పట్ల అంకిత భావంతో పాత్రికేయులు ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పెడన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హాజరయ్యారు. సీనియర్ పాత్రికేయులు ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు బయోగ్రఫీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ మీడియా అధినేత రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ ప్రింట్ మీడియా ఒకటే ఉండేది. దానికి కూడా మరి విలేకరులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఎక్కడైనా కార్యక్రమం ఉంటే కానీ ఏదైనా సమస్య ఉంటే కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల్ని అంటే ఇప్పుడంటే అంతా కూడా ఆన్లైన్ వచ్చేసింది. క్షణాల్లో మెమరీలో సేవ్ అయిపోతుంది, వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు అలా కాదు, వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఫోటో స్టూడియోలో కడిగించి వాటిని పట్టుకుని దానికి మళ్ళీ మ్యాటర్ రాసుకుని అదంతా తీసుకొచ్చి ఏ బస్సుకో లేకపోతే ఏదైనా బండి ఇక్కడ అందరూ పంపించడం లేదంటే అక్కడి నుంచి మళ్ళీ పంపించుకుని ఇలా రకరకాలుగా సమాచారాన్ని సేకరించి చాలా కష్టపడేవాళ్ళు. దాని అంతటినీ కూడా తీసుకెళ్లి పబ్లిష్ చేసి నెక్స్ట్ డే మాత్రమే న్యూస్ అనేది ప్రజలందరికీ కూడా సమస్య తెలిసేది. ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. టెక్నాలజీ పరంగా చాలా అప్గ్రేడేషన్ అవడం కానివ్వండి, దానివల్ల కానివ్వండి మీడియా రంగంలో ఒక పెను మార్పు అనేది ఎలక్ట్రానిక్ మీడియా తోటే ఈ రోజు మారిపోయింది పూర్తిగా. ఎక్కడ ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానివ్వండి మరి ఆ విలేకరి క్షణాల్లో ఫోన్ ద్వారానే మరి అక్కడి నుంచి లైవ్ వీడియో తీసుకుని దాన్ని రికార్డింగ్ చేసి ఆ సమస్యని ఆ వీడియో కానీ ఫొటోస్ కానివ్వండి వెంటనే ఆ సమాచారం సేకరించి లైవ్ వెళ్ళిపోతుంది. ఈ రోజున గతంలో మాదిరిగా ఏదో టైం తీసుకునేటువంటి పరిస్థితి కాదు ఈ రోజున.